నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేనిఫెస్టోపై సీఎం జగన్ కసరత్తు, సీనియర్లతో ఇవాళ కీలక భేటీ. మధ్యాహ్నం కేరళకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శిక్షణ తరగతిలో పాల్గొన్న సీఎం. రెండేళ్ల పాటు సీఎం పదవి అడగాల్సింది, పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేక. రిషికొండ నిర్మాణాలు నేడు ప్రారంభం, భవనాలను ప్రారంభించిన మంత్రులు రోజా, అమర్నాథ్. గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం, కాసేపు నలుగురు నిందితులను కస్టడీకి తీసుకున్న ఏసీబీ. రాడిసన్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు, డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు గుర్తింపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండేళ్ల సీఎం పదవి అడిగి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. ఆ సాహసం పవన్ కళ్యాణ్ చేయకపోవడం బాధాకరమన్నారు. ముద్రగడ పవన్ కలయికతో యావత్ జాతి బాగుంటుందని అనుకున్నానని లేఖలో చెప్పారు. గతంలో జరిగిన అవమానాలు మర్చి పవన్తో పంచడానికి ఒప్పుకున్నానని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి కూడా పవనే కారకులని అన్నారు. ప్రజలు పవన్ను ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్నారని, వస్తానని చెప్పి రాలేకపోయారని అన్నారు. పవన్ రావాలంటే ఆయన చేతిలో లేదని, పర్మిషన్ తీసుకోవాలన్నారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని కోరుకుంటున్నానని ముద్రగడ పద్మనాభం లేఖలో స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండేళ్ల సీఎం పదవి అడిగి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. ఆ సాహసం పవన్ కళ్యాణ్ చేయకపోవడం బాధాకరమన్నారు. ముద్రగడ పవన్ కలయికతో యావత్ జాతి బాగుంటుందని అనుకున్నానని లేఖలో చెప్పారు. గతంలో జరిగిన అవమానాలు మర్చి పవన్తో పంచడానికి ఒప్పుకున్నానని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి కూడా పవనే కారకులని అన్నారు. ప్రజలు పవన్ ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్నారని, వస్తానని చెప్పి రాలేకపోయారని అన్నారు. పవన్ రావాలంటే ఆయన చేతిలో లేదని, పర్మిషన్ తీసుకోవాలన్నారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని కోరుకుంటున్నానని ముద్రగడ పద్మనాభం లేఖలో స్పష్టం చేశారు. రైట్కి ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సోని. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం కూడా జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ అనంతరం కూడా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో కీలకంగా మారినాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ ఏదైతే చేసినటువంటి ఆ వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ 80 సీట్ల వరకు కూడా అడగాల్సి ఉందని కూడా ఆయన అనుకోవడం కూడా జరుగుతా ఉంది. అంతేకాకుండా 2 ఏళ్ల పాటు సీఎం పదవి కూడా ఆయన అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఈ రాష్ట్రానికి ఉందంటూ కూడా
ఆయన యొక్క మనసులో మాట అనేది కూడా లేఖ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే హరిరామ జోగయ్య సైతం కూడా ఆయన లేఖ కూడా రాయడం కూడా జరిగింది. ఇద్దరు అధినేతలకి ఆయన ఇచ్చే సలహాలు కూడా నచ్చకపోవడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి చెందడం కూడా జరుగుతా ఉందని చెప్పి ఇప్పటికే ఆయన లేఖతో పాటు ఇప్పుడు మరొకసారి కాపు నేత అయినటువంటి కాపు నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం సైతం కూడా ఇప్పుడు లేఖ అనేది కూడా తీవ్రంగా అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్లి పొత్తు పెట్టుకొని ఆయన పరపతిని మరింత పెంచడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆయన పోటీ చేస్తుంటే కనుక కలిసి పోటీ చేయడం అనేది కూడా రాష్ట్రానికి ఎంతో మేలు. కాకపోతే సీట్లు అనేది కూడా ఎక్కువ ఆశిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా, కాపు నేతలందరూ కూడా. అదే విధంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇటు పవన్ కళ్యాణ్ వైపు వెన్నుండేది కూడా ఆయన్ని 2 ఏళ్ల పాటు అయినా సరే ఈ పొత్తులో భాగంగా సీఎం గా చూడాలనే కూడా ఈ పొత్తు అనేది ఒక సారాంశం అనేది కూడా ఆయన ఒక లేఖలో కూడా సారాంశాన్ని తెలియజేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క హరిరామ జోగయ్య లాంటి కీలక వ్యాఖ్యలతో పాటు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు కూడా తోడైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటు చెప్తున్నామే, అంతేగాని తనను విమర్శించట్లేదు అంటూ కూడా చెప్పుకునే వాళ్ళు చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖలో రుషికొండ నిర్మాణాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. 450 కోట్లతో నిర్మించిన రుషికొండ ప్రాజెక్టును పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించనున్నారు. సీఎం జగన్ మంత్రి రోజా చిత్రాలతో కూడిన ఆహ్వాన పత్రికలను ఇందుకోసం సిద్ధం చేశారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మాణాలు చేశారని హైకోర్టులో పలువురు వేసిన కేసులపై తుది తీర్పు వెలువడక ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణాలకు 240 కోట్లు ఖర్చు చేశారు. రహదారులు, నీటి సరఫరాల పనులకు 46 కోట్లతో చేపట్టారు. 8.58 కోట్లతో ప్రహారీ, 4.20 కోట్లతో గార్డెనింగ్ పనులు చేశారు. రుషికొండ బీచ్లోని హెలిప్యాడ్ నుంచి నేరుగా భవనం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓ రాజకీయ పార్టీ అంటే ఏం చేస్తుంది? మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలకు హామీలు ఇవ్వడం. ఇక ప్రజల అభిమానం సంపాదించి అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి అంటే ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను, హామీలను నిలబెట్టుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు భగవద్గీతలా భావించే మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇదంతా చెప్పడానికి తేలికే, కానీ ఆచరణలో మాత్రం అంత తేలిక కాదు. అలాగని అసాధ్యమేమీ కాదు. కానీ అలా చేయాలంటే అందుకు కావాల్సిందల్లా చిత్తశుద్ధి, ప్రజల పట్ల అంకిత భావం. మరి ఇలా చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందా? అలా చేసిన నాయకులు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఎన్నికల వేళ దీనిపైన ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యావత్ భారతమంతా మాట్లాడుతోంది వైసీపీ గురించి, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించే. నిజమే, సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నాయి, హామీలిస్తున్నాయి. కానీ వాళ్లంతా చూస్తోంది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ వైపు, అలాగే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ వైపు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందుకు కారణం ఇతర రాష్ట్రాలు ఔరా అని అనుకునేలా, ఇలా ఎలా సాధ్యమైంది అని మాట్లాడుకునేలా ఎన్నికల ముందిచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఈ 4.5 ఏళ్లలో జగన్ చేసి చూపించిన విధానంపైనే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
మాటలకేం ఎన్నైనా చెప్పగలం, వాగ్దానాలకేం ఎన్నైనా చేయగలం. ఎన్నికల వేళ ప్రజల ఓట్ల కోసం అలివికాని ప్రమాణాలను ప్రజల సాక్షిగా చేస్తూ ఉంటారు నేతలు. కానీ అధికారం అందిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడమే గొప్ప. అలా చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎందరున్నారు అంటే ఒకే ఒక్కడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పాలి. మేనిఫెస్టో అంటే ఓట్లను కురిపించే పుస్తకం కాదు, ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పే భగవద్గీత. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల వారు బల్లగుద్ది మరీ చెబుతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అలా చేయలేదు. మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఖురాన్లా, బైబిల్లా భావించి అందులో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్. ఇదంతా నిజమని వేరెవరో చెప్పనవసరం లేదు. వాస్తవానికి ఇంకెవరో సర్టిఫికెట్ ఇవ్వనవసరం కూడా లేదు. దీనికి ప్రత్యక్ష సాక్షులు మరెవరో కాదు, స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. కావాలంటే ప్రతి నెల తెలతెలవారుతూ ఉండగానే ఇంటి తలుపు తట్టి వాలంటీర్ నుంచి వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న అవ్వని అడగండి, చెబుతారు. ఆ సూర్యోదయం వేళ మిలమిలా మెరిసిపోతున్న తాత ముఖం చూడండి. ఆ వెలుగు వెనుకున్న ధీమా ఏంటో చెప్పాల్సిన అవసరం లేకుండానే మీకు తెలిసిపోతుంది. చదువుకోవటం కంటే కొనడమే ఎక్కువైన ఈ కాలంలో పిల్లలు చదువుకుంటే ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడమేమిటో చిత్రంగా లేదు? ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉంటుందా అంటే ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, జగనన్న పాలనలోనే. అమ్మ ఒడి నుంచి బిడ్డ అడుగులు వేసే వరకు చూసిన ఏపీ ప్రజలకు ఆ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యే వరకు ఆ అమ్మ ఒడిలోనే చదువుకోవడం ఎక్కడైనా చూశామా? పోని విన్నామా? క్రమం తప్పకుండా ప్రతి ఏటా బ్యాంకుల్లో ఆయా బిడ్డల తల్లుల అకౌంట్లలో డబ్బులు పడటం బహుశా ఏపీలోనే చూస్తున్నామేమో. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలన్నది సీఎం జగన్ ఎప్పుడూ చెప్పే మాట. నిజమే, 2014లో ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని ఒక అబద్ధపు ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్కు వచ్చి ఉండేది. కానీ విశ్వసనీయత సంగతేంటి? పదవ విశ్వసనీయత అంటే విశ్వసనీయతకే ఓటు వేశారు జగన్. అందుకే సీఎం అయ్యే ఛాన్సు పోయినా వెనక్కు తగ్గలేదు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రైతు భరోసాతో అన్నదాతలను ఆదుకున్నది అక్షరాల ఈ జగనే కావడం చాలా ప్రధానమైనది. కాపు నేస్తం, విద్యా దీవెన పేరుతో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్య, చేయూతతో పాటు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ ఆసరా వంటి నవరత్నాలు ప్రకటించి వాటిని తూచా తప్పక అమలు చేస్తున్నది బహుశా దేశంలో జగన్ తప్ప మరే ముఖ్యమంత్రి లేరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నది వాస్తవం. తాను చేస్తానని చెప్పింది చేయడం ఒకెత్తైతే, అలా చేసినవి అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకునే అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ చూపించడం మరో విశేషం. ఇందుకోసం ఏకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేలా చూడటం జగన్ ముందు చూపుకు నాందిగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా నాకు ఓటు వేస్తే ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పిన వారినే చూసిన ప్రజలు మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అంటూ ధైర్యంగా లక్షలాది మంది మధ్య చెప్పే జగన్ను తొలిసారి చూస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంత ధైర్యంగా ఓ ముఖ్యమంత్రి చెప్పడం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలకు సైతం దిమ్మ తిరిగేలా చేస్తోందని అంటున్నారు అదే విశ్లేషకులు. సీఎం జగన్ ఇలా చెప్పడానికి కారణం ఒకే ఒక్కటి, అది తన పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయన్న నమ్మకం. అదే ఆయన్ను మరింత ఉత్సాహంతో ముందుకు సాగేలా చేస్తోంది.
మరి ఇన్ని పనులు చేసిన సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదు కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారు ఉన్నారు. పైకి చూస్తే ఇది వాస్తవంగానే కనిపించినా లోపల మాత్రం చాలా పెద్ద మర్మమే దాగుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గత ప్రభుత్వాల మాదిరిగా అత్యవసర స్థానాలు వచ్చి ఉంటే సీఎం జగన్ అనుకున్నట్లుగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. కానీ 2019 ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. అలాగని కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని చెప్పకుండా 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో హోదా వస్తుందని ప్రజల్ని నమ్మించకుండా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓపెన్గా చెప్పేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ఇక మొత్తంగా జగన్ చేయని పని ఒక్కటే, అదే మద్యపాన నిషేధం. వాస్తవానికి ఎన్నికల ముందు తాను అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని జగన్ ఎక్కడా ప్రకటించలేదు. అంచెలంచెలుగానే ఈ కార్యక్రమం చేపడతానని మాత్రమే అన్నారు. ఈ మహమ్మారికి విరుగుడుగా మద్యం ధరలను పెంచితే తాగేవారి సంఖ్య తగ్గుతుందని, తద్వారా క్రమక్రమంగా మద్య నిషేధం అమలు చేయవచ్చుననే ప్రయోగాన్ని అమలు చేశారు. నిజానికి సంపూర్ణ మద్య నిషేధం అమలు అనేది అసాధ్యమనే విషయం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలకు, ముఖ్యంగా ప్రజలకు సైతం తెలిసిన విషయమే. అయినా సీఎం జగన్ ఓ ప్రయత్నం చేయడం వెనుక ఆయన చిత్తశుద్ధిని చూడాలి తప్ప ప్రయత్నలోపాన్ని కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి సారం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం, హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పడం తెలిసిన వారికి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేసి తీరాలని తెలియకపోవడం ఎంతో శోచనీయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల మార్పు చేర్పులతో సమరానికి సిద్ధమంటోంది. మరోవైపు టీడీపీ సైతం దూకుడు పెంచింది. తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసింది. మిగతా సీట్ల కోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనలు పడుతున్నాయి. కర్నూలు అభ్యర్థి ఎంపికపై వైసీపీ ఎమ్మిగనూరు టికెట్పై టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఓ లుక్కేద్దాం. రాజకీయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎంతో పేరుంది. అలాంటి జిల్లాలో నేడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనలు పడుతున్నాయి. కర్నూలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఇలియాస్ బాషా పేరు కొలిక్కి వచ్చింది. ఇదే సమయంలో ఆ స్థానంలో తన భార్య పేరును పరిశీలించాలని అధిష్టానాన్ని కోరారు బాషా. మహిళా అభ్యర్థిత్వంపై చూద్దాములే అన్నట్లుగా అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఓ ఐఏఎస్ పేరును కొత్తగా తెర మీదకు తీసుకొచ్చింది అధిష్టానం. దీంతో వైసీపీ కర్నూలు అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సీటుపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ప్రముఖ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఇలియాస్ బాషాను సీఎం జగన్ అమరావతికి పిలిపించి చర్చలు జరిపారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ ను ఎంపిక చేస్తున్నామని, పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు కేటాయిస్తామని హఫీజ్ ఖాన్ కు చెప్పినట్లుగా సమాచారం. నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ పేరు ఖరారు అవుతుందన్న సమాచారంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గీయులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజీనామా చేస్తామని పార్టీకి చెందిన జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి సమక్షంలోనే ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషా పేరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా డాక్టర్ ఇలియాస్ బాషా ఆ స్థానంలో తన భార్యను ఎంపిక చేయాలని అధిష్టానానికి తెలియజేసినట్లుగా సమాచారం. దీనిపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై ఐఏఎస్ అధికారి ఇమ్తియాజ్ అహ్మద్ ను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున ఐఏఎస్ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేయడం, రాజీనామా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపడం, యూపీఎస్సీ ఆమోదించడం తదితర అంశాలన్నిటినీ వచ్చే నెల 12వ తేదీలోపు పూర్తి కావాలి. ఒకవేళ ఏమైనా జాప్యం జరిగితే ఆయన అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమే. ఇక
ఇక ఇదే జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థిత్వంపై టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో ఎమ్మిగనూరు అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు. దీంతో ఈ సీటుపై పార్టీ కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఎమ్మిగనూరు టికెట్ ను బీసీకి కేటాయించింది. కర్నూలు ఎంపీ బుట్ట రేణుకకు కట్టబెట్టింది. దీంతో టీడీపీ కూడా ఈసారి ఎమ్మిగనూరు టికెట్ ను బీసీలకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి ఎంపిక నేటి వరకు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో పాటు బీసీ వర్గానికి చెందిన డాక్టర్ మాచాని సోమనాథ్ పేరు వినిపిస్తుంది. అయితే టీడీపీ ప్రకటించిన మొదటి జాబితాలో బివి జయనాగేశ్వరరెడ్డి పేరు లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనలో ఉంది. కర్నూలులో 2 రోజుల క్రితం జరిగిన బీసీ జయహో సదస్సు జరిగింది. అయితే ఈ సదస్సులో ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ బివి జయనాగేశ్వర రెడ్డికి కేటాయించాలని కొంత అలజడి సృష్టించారు ఆయన అనుచరులు. సమావేశ ప్రారంభంలోనే జయనాగేశ్వర రెడ్డి టీడీపీ టికెట్ కేటాయించాలని పెద్దెత్తున నినాదాలు చేశారు. బీసీ సదస్సులో జయనాగేశ్వర రెడ్డి టికెట్ గోలా ఏంటని కొందరు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ ఈసారి వైసీపీ బీసీ వర్గం కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుకకే కేటాయించింది. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఓట్లు మెజారిటీలో ఉండడంతో ఈసారి బీసీల వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే టీడీపీ తరఫున పోటీ చేసేందుకు డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రయత్నిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు నియోజకవర్గానికి సేవ చేశారని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం బీసీల తరఫున తనకు టికెట్ కేటాయించాలన్నారు ఆయన. అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు గోనెగండ్లలో డాక్టర్ మాచాని సోమనాథ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఈ నియోజకవర్గం తరఫున వైసీపీ బీసీలకు టికెట్ కేటాయించడంతో టీడీపీ కూడా అదే వ్యూహం అనుసరిస్తుందా లేక మాజీ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. అయితే టీడీపీ ఆశిస్తున్న డాక్టర్ మాచాని సోమనాథ్ వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు స్వయాన అల్లుడు వరుస అవుతారు. టీడీపీ మాచాని సోమనాథ్ వైపు మొగ్గు చూపితే అత్త అల్లుడు మధ్య ఎన్నికల పోరాటం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. హైదరాబాద్లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మిర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దెల ప్రవీణ్కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. కొన్ని గజ్జల వివేక్ విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసేందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటు పడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్కు అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్లు చెప్పాడు. ఇక గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను, వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహనిందితులు దర్శకులు క్రిష్, సెలగంశెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘుచరణ్, సందీప్, శ్వేత, లిషి, నెయిల్ సంవత్సరం కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఫోన్ డేటా లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులు తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. రేపు విచారణకు వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలు ఉండగా 20 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ పార్టీలకు ఎవరెవరు వస్తున్నారనే సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని ఓ అధికారి తెలిపారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.